హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అవుద్దండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదండి. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం అండి. ఏంటంటే మనం దీపారాధన చేసేటప్పుడు ఆ ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమైనా అవుతుందా అని ప్రతి ఒక్కరికి డౌట్ అండి. ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను దీపం పెట్టేటప్పుడు అయితే వారం రోజుల్లో ఒక్క 2 సార్లు అయినా 3 సార్లు అయినా సరే ఇలా అవుతుందండి. దానికోసం అయితే వీడియో అయితే నేను షేర్ చేస్తానండి. ఏంటంటే వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఇంట్లో అయితే ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల మనకి ఇంట్లో ప్రశాంతత కలుగుతుందండి. అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. అలాగే మనం దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యితో పూజ చేస్తే చాలా మంచిదండి. అలాగే చాలామంది ఏంటంటే పూజ చేసేటప్పుడు ఏంటంటే దీపం కుందుల్లోనైతే ముందుగా ఒత్తులు అనేది వేసి దీపం అనేది పెడతారు. అలాగ ఒత్తులు వేసి పెట్టకూడదండి. ముందు నూనె అనేది వడ్డించి తర్వాత ఒత్తులు వేసి అప్పుడు దీపం అయితే పెట్టాలి. ముందుగా అయితే మనము కుందుల్లోనైతే ఒత్తులు వేసిన తర్వాత నూనె అయితే వేయకూడదండి. మనం ఏంటంటే నూనె వడ్డించిన తర్వాత ఏదైనా సరే కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి పెడితే వేసిన తర్వాత మనం ఒత్తులు అనేది వేసి దీపం పెడితే చాలా మంచిదండి. అంతేగాని ముందు ఒత్తులు వేసి తర్వాత దీపాన్ని పెడితే మంచిది కాదండి. ముందుగా మనము ఆయిల్ అనేది వేసి తర్వాత మనం ఒత్తులు వేసి దీపం పెడితే చాలా మంచిదండి. ఇంకా మనము ఒక్క ఒత్తు వేసి దీపం అయితే పెట్టకూడదండి. ఏంటంటే మనం దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. 3 ఒత్తులు వేసి దీపారాధన అయినా చేయొచ్చు, లేదా రెండు ఒత్తులు చొప్పునైనా వేసి దీపారాధన పెట్టుకోవచ్చండి. ఏంటంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద 2 దీపాలు పెట్టుకోవచ్చు, అలాగే 4 దీపాలు పెట్టుకోవచ్చు, అలాగే 5 దీపాలు పెట్టుకోవచ్చు. అలాగే ఒక్క ఒత్తితోనైతే ఎప్పుడు దీపాన్ని అయితే పెట్టకూడదండి. 2 ఒత్తులు కలిపి దీపాన్ని అయితే పెట్టాలి. ఇంకా మనము ఏంటంటే ముందుగా దీపారాధన సమయంలో అయితే మనం దీపం వెలిగిస్తాం కదా. దీపం వెలిగించేటప్పుడు మనము దీపానికి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని దీపం అయితే వెలిగించాలండి. ఇక్కడ నేనైతే చూపించాను కదా. ఏంటంటే ముందుగా ఒత్తులు అయితే వేయకూడదు. ఒత్తులు వేయకుండా చూసారు కదా, ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒత్తులు అనేది వేసుకొని దీపం అనేది పెట్టుకోవాలండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మటుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి. ఇంకా మనము ఆయిల్ వడ్డించిన తర్వాత ఇలాగ మనము దీపం అనేది ఒత్తులు వేసి దీపం అనేది పెట్టుకోవాలండి. ముందైతే చెప్పాను కదా, ఒత్తులు వేసి దీపం అయితే పెట్టకూడదు. మనం ఏంటంటే ఆయిల్ వడ్డించిన తర్వాత ఒత్తులు అనేది వేసి దీపం పెట్టుకోవాలండి. సాధ్యమైనంత వరకు మనం 3 ఒత్తులు వేసి దీపం పెడితే చాలా మంచిదండి. అయితే మన ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు కొన్నిసార్లు దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే అదేనండి, ఒత్తులు పూర్తిగా కాలిపోతే, అలాగే కొన్నిసార్లు మధ్య మధ్యలో ఘనం అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలన్నీ మీతో షేర్ చేస్తానండి. ఆ విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. అలాగే ముందుగా దీపారాధన చేసిన కుందుల్లో దీపాలు అయితే పూర్తిగా కాలిపోతే చాలా మంచిదండి. అది చాలా వరకు ఏంటంటే అయ్యో ఏమైనా అయిపోతుందేమో అని అనుకుంటారు. కానీ మన ఇంట్లో ఇలా దీపారాధన చేసేటప్పుడు మనం దీపం పెడతాం కదా, ఆ ఒత్తులైతే పూర్తిగా కాలిపోయి అంటే మన ఇంట్లో పూర్తి పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అండి. ఈ విషయాలు అయితే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు మనకైతే, మన పూర్వీకులు అయితే ఎప్పుడో చెప్పారు మనకి. ఏంటంటే మనం దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే మటుకు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, మన ఇంట్లోని లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుందని అని మన పెద్దలు అయితే ఎప్పుడో చెప్పారండి. అలాగైతే ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన పని లేదు.
ఎందుకంటే మనం ఇంట్లో అలా కానీ పూర్తిగా ఆహుతి అయిపోతే మట్టుగా మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉన్నట్టండి. అయితే కొందరైతే దీపారాధన చేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమైనా జరుగుతుందా, ఏదైనా దోషమా అని అనుకుంటారు. కానీ అలాగైతే ఏమీ కాదండి. ఇంట్లో దీపారాధన చేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే మటుకు చాలా మంచిదండి. ఇందులో అయితే ఎటువంటి సందేహం అయితే లేదు. ఏంటంటే మనం దీపం పెడతాం కదా, దీపం పెట్టేటప్పుడు ఆ దీపంలోనైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే కొలువై ఉంటారండి. ఎవరి ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుందని అర్థం అండి. అలాగే మనమైతే దీపారాధన అయితే ఉదయం 5 గంటల నుంచి 10 గంటల లోపు దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే సంధ్యాదీపం ఏంటంటే సాయంత్రకాల సమయంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపల దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఈ విధంగా ఎవరి ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందో వారి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుందని పెద్దలు మనకి ఎప్పుడో చెప్పారండి. అయితే మనం దీపారాధన కుందుల్లోని ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. దీపారాధన కుందుల్లో దీపాలు అయితే పూర్తిగా ఆహుతి అయిపోయి పూర్తిగా ఘనమైపోతే ఏమైనా జరుగుతుందా అని అనుకుంటారండి. చూశారు కదా, ఇప్పుడు నేను దీపం పెట్టాను. దీపం పెట్టేటప్పుడు ఇలాగైతే ఒక్కొక్కసారి నేను డైలీ దీపం అనేది పెడుతూ ఉంటాను కదా, పెట్టేటప్పుడు ఒక్కోసారి అయితే ఇలా జరుగుతుందండి. ఇలా జరుగుతుందని చాలామంది టెన్షన్ పడతారు. అయ్యో దీపారాధన చేసాం కదా, ఇలాగ ఆహుతి అయిపోతుంది కదా, ఇలా ఘనం అయిపోతుంది, ఏమైనా జరుగుతుందా అని. అలాగైతే ఏమీ కాదండి. అప్పుడప్పుడు అయితే నాకు చాలా రోజులు బట్టి ఇలా జరుగుతుంది. అందుకోసం అయితే ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే అలా జరిగినా ఏం పర్వాలేదండి. ఎటువంటి టెన్షను ఎటువంటి ఆలోచనలు పెట్టుకోనక్కర్లేదండి. ఏంటంటే అలా కానీ మనకు ఆహుతి అయిపోతే చాలా మంచిదండి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుందని అర్థం. అలాగే ఇలాగ ఆహుతి అయిపోయినా సరే మన ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థం అండి. ఇలాగ మన ఇంట్లో కానీ ఇలా దీపం పెట్టేటప్పుడు ఒత్తులు అనేది ఆహుతి అయిపోతే ఏం పర్వాలేదండి, ఏమీ కాదు. మన ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది. అలాగే మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.